ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియా పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన దినమంతా, గడిచిన రాత్రంతా మీరు మమ్మను కాపాడినారు, పోషించినారు, సంరక్షించినారు. దేవా, ఆత్మీయంగా, శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మీ ఆరోగ్యకరమైన రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు. దేవా అయ్యా, మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, రకరకాల సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు. దేవా, మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు. దేవా అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు. దేవా, మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు. దేవా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రివైన మీకు మొరుపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని స్తుతించి గణపరచడానికి, కీర్తించి కొనియాడడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు, జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. అయ్యా, వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు. దేవా, అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవా నీ యొద్ద నుండి సర్వ రోగములను తొలగించును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమియూ తక్కువ కాదు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనుదినము తప్పక సేవించుచున్న నీ దేవుడే నిన్ను రక్షించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందుదువు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీ దుఃఖ దినములు సమాప్తములగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు కీడు రాకుండా దానిలో నుండి నిన్ను తప్పించదును అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడకుము, నేను నీకు సహాయం చేసేదను అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని పలికిన మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువను అని పలికిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నదులలో బడి దాటునప్పుడు నేను నీకు తోడయ్యుందును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నదులలో బడి వెళ్ళునప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు అని పలికిన మా దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బలపరచు వాని ఎందే నేను సమస్తమును చెయ్యగలను అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం.
రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమలో నేను నీకు తోడయ్యుండెదను, నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేసేదను అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడుకుడి అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే అని చెప్పిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నిన్ను ఎక్కించదను అన్న పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి, నేను నిన్ను ప్రేమించుచున్నాను అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భయపడుకుమో, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకుమో, నేను నిన్ను బలపరుతును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందుదురు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గర్భములో నేను నిన్ను రూపింపక మునుపే నిన్నెరిగితిని అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధైర్యం వహించుడి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు వాగ్దానము చెయ్యబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా యందు భయభక్తులు గల వారి నిమిత్తము నేను దాచియుంచిన మేలు ఎంతో గొప్పది అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చీకటిలో సంచరించు తెగులునకైనను మధ్యాహ్నమందు పాడు చెయ్యు రోగమునకైనను నీవు భయపడకుందువు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవాయే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని పలికిన మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుడే మీ కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచి వెయ్యును అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నేను నీకు తోడయ్యున్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడునూ రాడు అన్న వాగ్దానమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీకు నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికిని క్షేమమౌనుగాక అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెహోవాను వెదుకువారు హృదయమునందు సంతోషించుదురు అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీవు అనేక జనములకు అప్పిచ్చదవు కాని అప్పు చెయ్యవు అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలలో నిన్ను దాచును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మీరు చేసిన మనవి నేను అంగీకరించి ఉన్నాను అని పలికిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో నా యందు భయభక్తులు గల వారి ఎడల నా కృప అంత అధికముగా ఉన్నది అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మిమ్మును అనాథలనుగా విడువను అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు అని చెప్పిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో ఇరుకులు ఇబ్బందులలో మిమ్మునే స్తుతించినారు. మీ మీదనే ఆధారపడ్డారు, మీకే మొరపెట్టినారు తండ్రి.
కాబట్టి మీరు వారిని ప్రతి పరిస్థితి నుంచి రక్షించినారు దేవా, కాపాడినారు తండ్రి. మీరే వారిని అత్యధికంగా ఆశీర్వదించినారు, ఉన్నతంగా దీవించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన నీ బిడ్డలమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మమ్మను మీరు ఆశీర్వదించండి దేవా, మమ్మను మీరు దీవించండి ప్రవ్వా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. నిత్యము మీ సన్నిధిలో చేరి మిమ్మను స్తుతించే వారిమిగా, మిమ్మను గణపరిచే వారిమిగా మీరే మాకు తోడయ్యుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన శుభదినమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా. ఈ దినమంతా మీరే మాకు తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా తోడయుండి బలపరచండి. బిడలు చేసే ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. అయ్యా, ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదంల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అపవాది నుండి, ఆటంకాల నుండి, శత్రువుల నుండి, దుష్టుల నుండి నీ బిడ్డల్ని సంపూర్ణంగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీ యందు భయం భక్తి కలిగి మీ దృష్టికి నిర్దోషులంగా, నీతిమంతులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. నిత్యము మీకు ప్రార్థించడంలో, మీ వాక్యాన్ని ధ్యానించడంలో నమ్మకస్తులంగా మేముండుటకు మీరే మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వ్యాధి, బాధ, దిగులు సమస్తము మీకు తెలుసు దేవా. దయచేసి బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఎందరైతే సంతానం కొరకు మొరపెడుతున్నారో అట్టి బిడ్డల మొరను మీరు ఆలకించండి దేవా. ఈ దినమున ప్రవ్వా, పిల్లలు పుట్టాలని, సంతానం కలగాలని హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దయచేయండి ప్రవ్వా. వారి కోరికను మీరు తీర్చండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి కారణమేమిటో, వారిలో ఉండే లోపమేమిటో సంపూర్ణంగా దూరపరచండి. మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. భర్తని, భార్యను మీరు జ్ఞాపకం చేసుకొని దీవించండి దేవా. అలాగే దేవా, గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చెయ్యండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి దేవా. అయ్యా, ఈనాడు దేవా, గర్భిణీ స్త్రీలు రకరకాల అనారోగ్యాల పాలవుతుండగా రక్షించండి దేవా. మీరే వారిని కాపాడండి. నెమ్మదిని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన హాస్పిటల్లో డెలివరీ నిమిత్తం అడ్మిట్ అయిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలాగా కృప చూపించండి. అప్పుడే పుట్టిన బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. బాలింత తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బాలింత రోగాల నుంచి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. తల్లికి, బిడ్డకు కావలసిన క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి దేవా. అలాగే ప్రవ్వా, ఆ బర్ష్నై బాధపడుచున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు పుట్టి చనిపోయిన తల్లుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల్ని ఆదరించమని, తల్లులకు ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారి ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగడం ఆలస్యమవుతున్నాయని బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా, కన్నీరు కారుస్తుండగా వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యం చెయ్యండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున కృప చూపించండి దేవా. వివాహం జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి అయ్యా. క్రొత్తగా వివాహ జీవితం ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి.
అలాగే దేవా, ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డలు చేసే ఉద్యోగాలను, వ్యాపారాలను మీరే దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. బిడ్డల్ని మీరు రక్షించండి దేవా. ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని, మీ గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరే వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి. అప్పులు తీర్చే సామర్థ్యాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. ఈనాడు మిమ్మల్ని సేవించే బిడ్డలు అప్పు తీసుకునే స్థితిలో ఉండకుండా అనేకులకు సహాయం చేసేవారిగా మీరు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ఉద్యోగాల కొరకు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు చిన్న వ్యాపారాలు, పెద్ద వ్యాపారాలు, రకరకాల వ్యాపారాలు చేస్తుండగా మీరే వారికి తోడై ఉండండి దేవా. రకరకాల నష్టాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యొక్క ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యేలాగా మీరే కృప చూపించండి. అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేలాగున బిడ్డలందరికీ చక్కటి జ్ఞాపక శక్తిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. వారి రాకపోకల్లో చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానం రాసేలాగున మీరే కృప చూపించండి. ఈనాడు బిడ్డలు ప్రిపేర్ అయినవి మర్చిపోకుండా గుర్తుంచుకునే జ్ఞాపక శక్తిని వారికి అనుగ్రహించండి. ఏం ప్రిపేర్ అవ్వాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో, ఏ విధంగా చదివితే గుర్తుంటాయో సమస్తము మీరే వారికి బోధించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలకు జ్ఞానం లేదని తల్లిదండ్రులు ఎంతగానో బాధపడుతున్నారు దేవా. దయచేసి బిడ్డలకు మీరే పరలోకపు జ్ఞానాన్ని ధారాళంగా దయచేయండి ప్రవ్వా. చిన్న బిడ్డల మీద మీ చేతుల నుంచి ఆశీర్వదించండి దేవా. బిడ్డలు స్కూల్స్కి వెళ్తూ వస్తుండగా తోడుగా ఉండి సహాయం చేయండి. టీచర్స్ చెప్పే లెసన్స్ అర్థమయ్యేలాగా కృప చూపించండి. బిడ్డల భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. లోకంలో, పాపంలో బిడ్డలు చెడిపోకుండా ప్రత్యేకింపబడిన బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, తోడుగా ఉండి సహాయం చేయండి. యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి అయ్యా. మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రీతిగా దేవా, బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలను తొలగించండి దేవా. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. విడిపోయిన భార్య భర్తల్ని మీరు కలపండి దేవా. విడాకులు తీసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్న వారిని మీరు మార్చండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. ఒకరినొకరు క్షమించుకొని కలిసి ఉండే మనసును వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా, కుమారులను, కుమార్తెలను ఏ విధంగా పెంచాలో ప్రతి తల్లికి, తండ్రికి మీ జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున విడిపోయిన స్నేహితులను మీరు కలపండి. విడిపోయిన బంధువులను కలపండి. విడిపోయిన రక్త సంబంధికులను కలపండి. విడిపోయిన సంఘస్థులను మీరే మరలా కలపమని, బిడ్డలలో గొప్ప సంతోషం నింపమని, మొదటి ప్రేమను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, పరిచర్య చేసే సేవకులను, సేవకురాళ్లను మీరు దీవించండి. వారి సేవా పరిచర్య అంతట్లో తోడయ్యండి, సహాయం చెయ్యండి. బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు ఉంచండి. బిడ్డల్ని ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను మీరు దీవించండి. వారి సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. పరిచయ నిమిత్తం, సేవ నిమిత్తం రకరకాల ప్రాంతాలకు బిడ్డలు ప్రయాణమే వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. మీ గొప్ప సహాయం వారికి అందించండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. ప్రతి కొరతను కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వృద్ధాప్యంలో ఉన్న దైవ సేవకుల కుటుంబాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బీదరికంలో చిన్న సంఘాలను కలిగి ఉన్న దైవదాసుల కుటుంబాలను కూడా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా, ఎంతో మంది బిడ్డలు అనారోగ్యాలతో బాధపడుచుండగా
వ్యాధులతో వైరస్లతో కన్నీరు కారుస్తుండగా ప్రతి బిడ్డ కన్నీటిని మీరు తుడవండి దేవా. బిడ్డలందరినీ ముట్టండి దేవా, స్వస్థపరచండి, బాగు చెయ్యండి. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఎందరైతే ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి. అయ్యా, బిడ్డల్ని సజీవులనుగా కాపాడండి. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్నారు. దయచేసి ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా, ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గుడ్డివారిగా అంగవైకల్యంతో ఉండి నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాంటి బిడ్డలకు మీ గొప్ప సహాయాన్ని అందించండి. మీ రెక్కల చాటున బిడ్డల్ని భద్రపరిచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి స్థితిని అంతటిని మీరు మార్చండి దేవా. బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కన్స్ట్రక్షన్ సకాలంలో కంప్లీట్ చేసుకునే కృపను దయచేయండి. అయ్యా, ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అద్దె కట్టుకోలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ దినమున దేవా, గృహ నిర్మాణాలు జరుపుకుంటుండగా బిడ్డల్ని మీరు దీవించండి దేవా. ప్రతి కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. బిడ్డలందరినీ మీరే దీవించండి. పనివారు నమ్మకస్తులుగా ఉండుటకు సహాయం దయచేయండి. అయ్యా, ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు దూరపరచండి. వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సొంత వాహనాలు కలిగి ఉండాలని ఎంతోమంది బిడ్డలు ఎన్నో రకాల ఆశలు కలిగి ఉంటుండగా వారి ఆశను మీరు తీర్చండి. మీ సొంత సమయంలో బిడ్డలకు కావలసిన వాహనాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగానికి వెళ్తున్న సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి ఉద్యోగాలకు వెళ్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేయటకు సహాయం చేయండి. వారి పనులలో కావలసిన జ్ఞానాన్ని, క్షేమాన్ని అనుగ్రహించండి. ప్రియులు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, బిడ్డలు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలతోటి, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. బిడ్డల పక్షమున మీరే న్యాయం జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని, వారి ఎడల మీరే ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, సొంత వారి రక్త సంబంధికులే ఒకరినొకరు దూషించుకుంటున్నారు దేవా, నిందించుకుంటున్నారు తండ్రి. ఆస్తుల కోసం తగాదాలు పెట్టుకుంటున్నారు దేవా. అయ్యా, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్య పెడుతున్నారు తండ్రి. దయచేసి ప్రతి బిడ్డ మనసును మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతోషంతో, సమాధానంతో ఆస్తులను పంచుకునేలాగున, సమాన భాగాలు పంచుకునేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు బానిసలుగా మారిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. పాపంలో పడిపోయి పాపంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు లేవనెత్తండి దేవా. మారు మనసు, రక్షణ, పాపక్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడ్డలకు తోడుగా ఉండి సహాయం చెయ్యండి. వారు ప్రయాణిస్తున్న వాహనాలన్నిటినీ మీ స్వాధీనంలో ఉంచుకోండి. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు పనిచేసే స్థలంలో వ్యతిరేకంగా మారుతున్న ప్రతి పరిస్థితిని మీరు దూరపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. మీరే వారికి ఆశీర్వాదమును, హెచ్చింపును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయండి. ప్రతి కొరతను మీరు తీర్చండి దేవా. బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని,
ఆశీర్వదించండి. బిడ్డలకు మీపై విశ్వాసాన్ని కలిగించండి. ప్రతి పరిస్థితి విషయమై మీకు ప్రార్థించే మనసును వారికి దయచేయమని, మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఉద్యోగం చేసుకుంటున్న వారందరినీ మీరు రక్షించండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడండి. ఆడబిడ్డని రక్షించండి దేవా. ఈనాడు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను మిమ్మును అనాథలనుగా విడువను, మీ యొద్దకు వస్తానని పలికిన దేవుడో తండ్రి. దయచేసి బిడ్డలకు తోడుగా ఉండండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. ప్రతి అక్కరను కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, అనాథలైన బిడ్డలను ఏ ఒక్కరూ పట్టించుకోకుండా, ఏ ఒక్క సహాయం వారికి అందించకుండా బిడ్డలని హీనంగా చూసేవారు ఎంతో మంది ఉంటున్నారు. దయచేసి నీ బిడ్డలను అలాంటి వారందరి నుండి కాపాడండి దేవా. వారి స్థితిని మీరు మార్చండి దేవా. వారికి సహాయం చేయమని, ఉన్నత స్థితిని వారికి నిలవబెట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈనాడు భర్తను కోల్పోయిన భార్యను మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తలను మీరు కనికరించండి దేవా. సొంత వారిని, రక్త సంబంధికులను, స్నేహితులను, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతగానో బాధపడుచుండగా వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కుటుంబాలలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి కుటుంబ సభ్యుని మనసును మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే శాంతి, సమాధానం దయచేయండి ప్రభా. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి దేవా. కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, ప్రేమను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ సమయాన మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా దేశ ప్రజలందరినీ మీరు కనికరించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలకు కావలసిన భద్రత, క్షేమాన్ని, జ్ఞానాన్ని దయచేయండి. అధికారులను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క కుటుంబాన్ని రక్షణలోకి నడిపించండి దేవా. అలాగే దేవా, ఈరోజు క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు మోసగించబడకుండా సహాయం చేయండి. మంచి జ్ఞానం చేత వారిని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. హాస్పిటల్స్కి, రకరకాల చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. నాయన, నార్మల్ రిపోర్ట్స్ వచ్చేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్తుండగా తోడయుండి సహాయం చేయండి. పై చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం బిడ్డలు ఫారెన్ వెళ్ళాలని ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి. అయ్యా, సకాలంలో పాస్పోర్ట్, వీసా పొందుకునేలాగా మీరే కృప చూపించండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి పనులంతట్లో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతోమంది ఈనాడు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. యజమానుల హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, అనుదినము మాకు ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, మమ్మను పోషించుచున్న గొప్ప దేవుడవుగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు దేవా. ఎవరికైతే ఆహారం లేక కరువులో ఉంటున్నారో, తినడానికి ఆహారం లేని వారిగా జీవిస్తున్నారో అలాంటి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల్ని తృప్తిపరచండి. వారి కోరికలు, కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే మా ఆత్మీయ ఆకలిని కూడా మీరు తీర్చండి. మీ వాక్యంతో మమ్మను పోషించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి ఏ సమయాన ఏమి కావాలో వారి అక్కరలు, కొరతలు మీరే తీర్చండి. వారికి చక్కని క్షేమాన్ని, భద్రతను, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మీ మాటలను ఆలకించే వారిమిగా, వినే వారిమిగా మా మనసులను మార్చండి దేవా. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి. మీకు లోబడే హృదయాన్ని మాకు
దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. నీ బిడ్డలైన వారందరినీ మీరే పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. ఈనాడు దేవా, బిడ్డల జీవితాలలో ఎవరితో చెప్పుకోలేని సమస్యలు ఉంటున్నాయని, ఎవరు తీర్చలేని బాధలు ఉంటున్నాయని బాధపడుచుండగా మీరే వారి బాధలను తీర్చండి. సమస్యల నుంచి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే సంతానం కలగాలని, పిల్లలు పుట్టాలని మెడిసిన్స్ వాడుతూ రకరకాల హాస్పిటల్స్కి వెళ్తున్న బిడ్డలందరినీ ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి. వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి. వారి ప్రయత్నాలు మీరు సఫలపరచమని, బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబంలో బాధ్యతగా లేకుండా, కుటుంబాన్ని పట్టించుకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించే భర్తలను, భార్యలను మీరు మార్చండి దేవా. కుమారులను, కుమార్తెలను కూడా మీరు మార్చండి దేవా. అయ్యా, కుటుంబంలో బాధ్యత కలిగిన బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. అయ్యా, త్రాగుడికి, చెడు అలవాట్లకు బానిసలుగా మారి భార్యను, పిల్లలను పట్టించుకోకుండా వారిని అనేక ఇబ్బందులకు గురి చేస్తున్న వారి మనసులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా దేవా, ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కీడుల నుండి రక్షించండి దేవా. మేలైనది వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల నుండి, అపవాది నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈ దినమంతా మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయండి. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. వారి ఆశలు, హృదయ వాంఛలను నెరవేర్చండి. బిడ్డల కోరికలను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రతి ఒక్కరి కుటుంబాలలో, ప్రతి ఒక్కరి గృహాలలో మీరుండండి దేవా. మీరే వారిని దీవించమని, వారి ఎడల ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా బ్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.